వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు క్లాసెస్లో కొన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏ విధంగా మనము పాస్ట్ టెన్స్లో గతంలో జరిగిన విషయాలను వాటు, వెన్ను, వేరు, విచ్ అలాంటి పదాలు వాడి మనం ఏ విధంగా ప్రశ్నించాలి, గతంలో జరిగిన విషయాలను మనం ఏ విధంగా మన ఎదుటి వారితో కానీ మన ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో మనం ప్రశ్నించాలి అనే విషయాల గురించి ఈరోజు మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చూడడం ద్వారా మీకు గతంలో జరిగిన విషయాలను మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇంగ్లీష్లో ఏ విధంగా ప్రశ్నించాలనేది మీకు కొంత వరకు ఎక్కువగా, కొంత కాదు కానీ ఎక్కువ అవకాశం మీకు ఉండే అవకాశం ఉంటుంది, ప్రశ్నించే అవకాశం ఎక్కువగా వస్తుంది. మీరు ఏ విధంగా ప్రశ్నించాలనేది కూడా పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుంటారు. సరే, మనము వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో చూసే ముందుగా మీరు అంతకుముందు వీడియోలు చూసినట్లయితే ఈ వీడియో అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అంతకుముందు వీడియోలో మనము ఇప్పుడు క్వశ్చన్ చేసే విధానానికి ఒక స్టెప్ బై స్టెప్ ఏ విధంగా రావాలి అనేది మనం పూర్తిగా వీడియోలో చెప్పుకుందాం. కాకపోతే మనకు డైరెక్ట్ ఈ వీడియో చూడడం వల్ల కొంత డిఫికల్టీ ఉండొచ్చేమో. కాకపోతే అంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఫాస్ట్గా అర్థమవుతుంది. డైరెక్ట్ చూసినా కూడా అర్థమవుతుంది, వాళ్ళంత ఫాస్ట్గా అర్థం కాకపోవచ్చేమో కొత్త బిగినర్స్కి అయితే. ఆల్రెడీ టచ్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. సరే, మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ చూసినట్లయితే వాట్ డిడ్ యూ ఈట్, నువ్వు ఏమి తిన్నావు అని మనం అడగాలనుకోండి. మన ఎదుటి వారిని మనకు నిన్న కానీ గతంలో జరిగిపోయిన విషయంలో నువ్వు ఏం తిన్నావు అని అడగాలంటే వాట్ డిడ్ యూ ఈట్. ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ గురించి తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ మనము ఖచ్చితంగా డిడ్ వాడాలి. వాట్ డిడ్ యూ ఈట్, నువ్వు ఏం తిన్నావు అని. వాట్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే, నువ్వు నిన్న ఏం తిన్నావు అని. వాట్ డిడ్ యూ డ్రింక్ ఎస్టర్డే, నువ్వు నిన్న ఏం తాగావు అని. వాట్ డిడ్ యూ డ్రింక్ టుడే మార్నింగ్, ఈరోజు ఉదయం నువ్వు ఏం తాగావు అని. ఈ విధంగా మనము ఈ వర్బ్స్, అనేక రకాల వర్బ్స్ మారుస్తూ కూడా మనం మాట్లాడవచ్చు. వాట్ డిడ్ యూ, ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడైతే స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడే మీలో సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీడియో చూస్తూ కూడా మీరు కూడా మాట్లాడండి. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తుందండి. వాట్ డిడ్ యూ ఈట్, ఈ విధంగా పలకాలి. వాట్ డిడ్ యూ డ్రింక్ అంటే నువ్వేమి తాగావు. వాట్ డిడ్ యూ బై, నువ్వేమి కొన్నావు. ఈ విధంగా ప్రశ్నించేదానికి నువ్వు రివర్స్లో, అంటే నువ్వు తినలేదా కొనలేదా అని అడగాలంటే వాట్ డిడెంట్ యూ ఈట్. ఈ రెండో లైన్ చూడండి. వాట్ డిడెంట్ యూ ఈట్, నువ్వేమి తినలేదు. పైదానికి కింద దానికి లైన్ తేడా ఏంటిదంటే ఇక్కడ పైన డిడ్ వస్తుంది, కింద డిడ్ నాట్ వస్తుంది. రెండో లైన్ అంటే తినలేదన కాబట్టి డిడ్ నాట్ వాడినాం. వాట్ డిడెంట్ యూ ఈట్, నువ్వేం తినలేదు. వాట్ డిడెంట్ యూ ఈట్ ఎస్టర్డే, నువ్వు నిన్న రాత్రి ఏం తినలేదు. వాట్ డిడెంట్ యూ ఈట్ ఎస్టర్డే మ్యారేజ్, అంటే నిన్న జరిగిన మ్యారేజ్లో నువ్వేం తినలేదని. నెక్స్ట్ లైన్ చూద్దాం. వాట్ డిడ్ హీ ఈట్, అతను ఏం తిన్నాడు. వాట్ డిడ్ హీ ఈట్, అతను ఏమి తిన్నాడు. అదే అతను ఏం తినలేదని అడగాలనుకోండి. వాట్ డిడెంట్ హీ ఈట్ ఎస్టర్డే, అతను నిన్న ఏం తినలేదు. అట్ మ్యారేజ్ దగ్గర అతను ఏం తినలేదని. వాట్ డిడెంట్ సీ ఈట్, ఆమె ఏమి తినలేదు. వాట్ డిడ్ సీ ఈట్, ఆమె ఏం తిన్నది. వాట్ డిడ్ యూ ఈట్, నువ్వేం తిన్నావు. ఇట్లా మనం సబ్జెక్టు మారుస్తూ కూడా చెప్పొచ్చు, అదేవిధంగా వర్బ్స్ మారుస్తూ కూడా మాట్లాడచ్చు. ఈ విధంగా మనం ప్రశ్నించడం అనేది నేర్చుకోవాలి. ఈ ప్రశ్నించడం నేర్చుకోవాలంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే చదువుతూ పోవడం కాదు, మాట్లాడాలి. వీలైనంతగా మాట్లాడండి. మీ ఫ్రెండ్స్తో, మీ నైబర్స్తో, చుట్టుపక్కల వాళ్ళతో. ఎవరు లేకుంటే కనీసం అద్దం దగ్గర నిలబడి మీరైనా మాట్లాడండి. అట్లా మాట్లాడడం వల్ల మీరు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్లో విజయం సాధిస్తారు. నెక్స్ట్ చూద్దాం. వేర్ డిడ్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అడగాలనుకుంటే వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించాలి. వేర్ డిడ్ యూ గో, నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అని అడగాలంటే వేర్ డిడెంట్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదని. ఆ విధంగా ప్రశ్నించాలి. అదే ఇప్పుడు యూతో వాడినాం కదా గోకి. ఇప్పుడు షీతో చూడండి. నెక్స్ట్ లైన్. వేర్ డిడ్ షీ గో, ఆమె ఎక్కడికి వెళ్ళింది. వేర్ డిడ్ షీ గో ఎస్టర్డే, ఆమె ఎక్కడికి వెళ్ళింది నిన్న అని. వేర్ డిడ్ షీ గో, ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎస్టర్డే. లేకుంటే ఈరోజు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది అని అడగాలనుకోండి. మీరు ఎదుటి వారితో అడుగుతున్నారు ఆమె ఎక్కడికి వెళ్ళింది ఉదయం అని. వేర్ డిడ్ షీ గో టుడే మార్నింగ్, ఈరోజు ఉదయం ఆమె ఎక్కడికి వెళ్ళింది అని. వేర్ డిడ్ హీ గో టుడే మార్నింగ్, అతను ఈరోజు ఉదయం ఎక్కడికి వెళ్ళండి అని. వేర్ డిడ్ దే గో, దే అని వాడినాం ఇక్కడ.
దే అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని. ఈ విధంగా ప్రశ్నించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. వీలైనంతగా ప్రాక్టీస్ చేయండి. వీలైనన్ని వర్బ్స్, వీలైనన్ని సబ్జెక్ట్స్ మారుస్తూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లైన్. వెన్ డిడ్ హీ బై? వెన్ అంటే ఎప్పుడు. వెన్ అనేది ఎప్పుడు కాబట్టి వెన్ డిడ్ హీ బై? అతను ఎప్పుడు కొన్నాడు. వెన్ డిడ్ హీ బై? అతను ఎప్పుడు కొన్నాడు. నెక్స్ట్ చూడండి, వెన్ డిడ్ షీ బై? ఆమె ఎప్పుడు కొన్నది. వెన్ డిడ్ షీ బై? ఆమె ఎప్పుడు కొన్నది. పైది కింది లైన్ ఒకటే కాబట్టి మనం సబ్జెక్ట్ మార్చింది. ఇక్కడ హీ ఉంది, ఇక్కడ షీ ఉంది. వెన్ డిడ్ షీ బై? ఆమె ఎప్పుడు కొన్నది. వెన్ డిడ్ దే బై? వాళ్ళు ఎప్పుడు కొన్నారు అని అడగాలంటే, ఏదైనా ఒక వస్తువు మన నైబర్స్ కొనుక్కొని వచ్చిండ్రు అనుకోండి, అప్పుడు మనం అడుగుతాం పక్కన వాళ్ళతో, వాళ్ళు ఎప్పుడు కొన్నారు అని. వెన్ డిడ్ దే బై అని అడగాలి. ఇంగ్లీష్లో వెన్ డిడ్ దే బై అని ఆ విధంగా అడగాలి. ఆ విధంగా అడగడం వల్ల మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది స్పీడ్గా వస్తుంది. నెక్స్ట్ లైన్ చూద్దాం. వాట్ డిడ్ దే డూ? వాట్ డిడ్ దే డూ? డూ అంటే చేయడం. ఇక్కడ వర్బే డూ. వాట్ డిడ్ దే డూ? వాళ్ళు ఏం చేశారు. వాట్ డిడ్ దే డూ ఎస్టర్డే? వాళ్ళు నిన్న ఏం చేశారు. వాట్ డిడ్ హీ డూ ఎస్టర్డే? ఇక్కడ దే బదులు హీ వాడుతున్నాం చూడండి. వాట్ డిడ్ హీ డూ ఎస్టర్డే? అతను నిన్న ఏం చేశాడు. వాట్ డిడ్ షీ డూ ఎస్టర్డే అన్నాం అనుకోండి, ఆమె ఏం చేసింది. ఈ విధంగా వర్బ్స్ మారుస్తూ, సబ్జెక్టులు మారుస్తూ ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో సక్సెస్ అనేది అయి తీరుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏమన్నా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా అడిషనల్గా ఇలాంటి ప్రశ్నల ద్వారా ఇంకా అడిషనల్గా ఈ డిడ్ మీనా, వెన్, వాట్, వెన్, విచ్ ఇలా ప్రశ్నించే సెంటెన్స్లు మీద ఇంకా అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీలైతే దీని మీద ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇది క్వశ్చన్ చేసేటివి చాలా ఉంటాయి కాబట్టి వీలైతే ఇంకొక వీడియోలో ఇంకొన్ని వర్బ్స్, ఇంకొన్ని మనకు సబ్జెక్టులు వాడి వీలైతే మళ్ళీ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇంకొక వీడియో ఇంకా డీప్గా చేయడానికి ప్రయత్నిద్దాం. మీకు ముందు ప్రశ్నించే విధానం అనేది తెలియడం కోసం ఈ చిన్న వీడియో అనేది చేస్తున్నాం. ఈ విధంగా మీరు వెన్ను, వేరు, వాటు ఇట్లా ఈ పదాలు వాడి ఏ విధంగా గతంలో జరిగిన విషయాలను ప్రశ్నించాలనేది నేర్చుకున్నట్లయితే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా మీరు మాట్లాడతారు. ఒకవేళ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనుకోండి, ఇప్పుడు మనకు క్లీన్ చేసిండ్రు. మీరు క్లీన్ చేశారా? ఎప్పుడు క్లీన్ చేశారు? నిన్న నువ్వు క్లీన్ చేశావా? నిన్న నువ్వు బట్టలు ఉతికావా అని అడగాలనుకోండి. నిన్న గురించి కాబట్టి పాస్ట్, ఉతికావా అని అడుగుతాం కాబట్టి నిన్న గురించి. డిడ్ యూ వాష్ యువర్ క్లోత్స్? నీ బట్టలు నువ్వు నిన్న ఉతికావా అని మనం అంతకుముందు వీడియోస్ నేర్చుకున్నాం. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలని. వాటికి అడిషనల్గా ఇప్పుడు WH క్వశ్చన్ అనేది యాడ్ అవుతుంది. ఈ WH క్వశ్చన్ యాడ్ అయితే అదే అంతకుముందు చెప్పిన వీడియో మీరు చూసింటే ఈ వీడియో అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకే ముందుగా ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీరు చాలా ఫాస్ట్గా ఈ క్వశ్చన్లు ఏ విధంగా ప్రశ్నించాలనేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.